జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా జ్ఞానం ప్రధానం నతు కర్మహీనం కర్మ ప్రధానం నతు జ్ఞానహీనం తస్మాదుభాభ్యాంతు భవేత్ ప్రసిద్ధి నహ్యేకపక్షో విహగః ప్రయాతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఎంతగా భక్తి ప్రపత్తులతో భగవత్ కైంకర్య మార్గంలో మనం ఉంటామో అంతగా భాగ్యాన్ని పొందుతాం. భగవత్ కైంకర్యంతో పాటుగా భగవద్ విషయక జ్ఞానమును కూడా మనం పొంది ఉండాలి. అందుకే మనకు మీమాంసా శాస్త్రము రెండుగా కనపడుతుంది, పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని. పూర్వమీమాంస అంతా కూడా కర్మ గురించి మాట్లాడుతుంది, ఉత్తర మీమాంస అంతా కూడా జ్ఞానము గురించి మాట్లాడుతుంది. మరి కొందరు ఈ పూర్వోత్తర మీమాంసలు వేరు వేరు అంటారు. కానీ నిజ తత్వమేమి అనంటే ఈ పూర్వోత్తర మీమాంసలు రెండూ కూడా ఒకటే శాస్త్రము అని మనకు పెద్దల యొక్క ఉపదేశం. ఏమిటి పూర్వోత్తర మీమాంసల యొక్క ఐకశాస్త్రీయములో ఉండేటువంటి తత్వం ఏమిటి అంటే, నైనా నీవు కర్మ ఆచరిస్తున్న ప్రతి క్షణము కూడా నీలో జ్ఞానం ఉండాలి. నేను జ్ఞానవంతుణ్ణి అంటే సరిపోదు, ఎంత జ్ఞానమున్నా నీవు కర్మాచరణని చేస్తూ ఉండాలి. ఈ రెండిట్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే నీవు ప్రవర్తిల్లితే నీవు మోక్షానికి అర్హుడవు కాలేవు. నీవు పూర్వమీమాంసను అధ్యయనం చేస్తూ ఉత్తర మీమాంసలోనూ ప్రవర్తిల్లాలి. ఉత్తర మీమాంసా జ్ఞానాన్ని పొందుతూ పూర్వమీమాంసలోనూ నీవు ప్రవర్తిల్లాలి, లేకపోతే సాధించలేవు విజయాన్ని. ఆ మాటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నారు పెద్దలు. జ్ఞానం ప్రధానం నతు కర్మహీనం. నాయన జ్ఞానం ప్రధానం, ఆ ప్రధానమైనటువంటి జ్ఞానము కర్మహీనమైతే మాత్రం అప్రధానం. అదేవిధంగా కర్మ ప్రధానం నతు జ్ఞానహీనం. జ్ఞానం ప్రధానము కానీ కర్మ లేకపోతే ప్రధానం కాదన్నారు కనుక, అంటే జ్ఞానం కన్నా కర్మే గొప్పదని చెప్పి మేము కర్మను మాత్రమే పట్టుకుంటామంటావేమో, అలా నీవు కర్మను మాత్రమే పట్టుకున్నా అది కూడా ప్రధానం కాదు.
ఈ రెండింటినీ సమపాళ్లలో నీవు అన్వయించుకొని నీ జీవితానికి బ్రతకాలయ్యా. దీనికి ఉపమానం చెప్తారు పెద్దలు. ఈ ఉపమానాన్ని ఎన్నో దగ్గరలో చెప్తూ ఉంటారు పెద్దలు మనకు. తస్మాదుభాభ్యాంతు భవేత్ ప్రసిద్ధి నహ్యేకపక్షో విహగః ప్రయాతి. ఆకాశంలో విహరించేటువంటి పక్షి రెండు రెక్కలతో సమంగా ఎగురుతూ ఉంటేనే అది ఎగరగలుగుతుంది. ఆ రెండు రెక్కలని సమంగా ఆడించకపోతే అది కింద పడిపోతుంది. నేను ఒక్క రెక్కతోనే ఎగురుతాను అని పక్షి ప్రయత్నిస్తే అసలు ఎగరలేదు. కనుక ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి, తన లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఆ పక్షి తన రెండు రెక్కలను సమానంగా ఆడిస్తూ తన లక్ష్యాన్ని ఏ విధంగా అయితే చేరుకుంటోందో, ఈ మానవుడు కూడా తనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ. ఈ రెండు రెక్కలను సమానంగా వాటిని గౌరవిస్తూ వాటిని పాటిస్తూ ఉంటేనే ఇతను ఎగురుకుంటూ మోక్షం దాకా వెడతాడు, లేదా మధ్యలోనే పడిపోతాడు. మరి ఇంత చక్కనైనటువంటి జ్ఞాన సంపత్తిని మనకు పెద్దలు అందజేస్తూ ఉన్నారు. కనుక మనమందరం కూడా భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు వెడుతూ విఖనసోక్త విగ్రహారాధన మార్గం ఏదైతే ఉన్నదో అది జ్ఞానయుక్తమైనటువంటి కర్మ మార్గం. ఈ జ్ఞానయుక్త కర్మ మార్గాన్ని అందించినటువంటి వాడు సాక్షాత్తు కూడా విఖనో మునీంద్రుల వారు మహావిష్ణువు యొక్క మానసపుత్రుడు. మరి వారి యొక్క మార్గంలో మనమందరం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 5వ తేదీ పుష్యమాస కృష్ణపక్ష విధియ తిథి. ఈ రోజున విధియ తిథికి అధిదేవుడు తిథీష వన్హి కహ అంటారు. కహ అంటే బ్రహ్మదేవుడు. ఈ రోజున బ్రహ్మదేవుడు యొక్క స్మరణము, విశేషించి నూతన విద్యారంభము ఈ విధియ రోజున చాలా చక్కనైనటువంటి ఫలాలను మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పుష్యమీ నక్షత్రం. ఈ పుష్యమీ నక్షత్రానికి అధిదేవుడు గురు అంటే గురుగ్రహం. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. కనుక ఈ ఫలాలన్నింటినీ కూడా ఈ పుష్యమీ నక్షత్రము రోజున గురుగ్రహానుగ్రహంతో మనమందరం కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం. పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి మోక్షమును మనందరికీ కూడా కలగజేస్తుంది. ఆయన జ్ఞానప్రదాత. ఆయన జ్ఞానాన్ని మనకు గనక అనుగ్రహిస్తే కర్మ మార్గంతో ఆ జ్ఞానమును మనం ఎంతో గొప్పగా అన్వయించుకొని మోక్ష మార్గంలో మనం ముందుకు వెళ్ళవచ్చు. కనుక ఈ ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ దేవదేవోత్తముడైనటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం గోదాస్తుతిలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదాస్తుతిలో 20వ శ్లోకం. ధన్యే సమస్త జగతాం పితురుత్తమాంగే
త్వన్మౌళి మాల్యభర సంభరణేన భూయః ఇందీవరస్రజమివాధదతి త్వదీయాని ఆకేకరాణి బహుమాన విలోకితాని. అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీరంగనాథుడు ఎలా సంతోషపడిపోతున్నాడు అంటే, గోదాదేవి యొక్క పుష్పమాలికను ధరించడం చేత అతడి యొక్క ఆనందం ఏ ప్రకారంగా ఉన్నది. అది మాత్రం కాదు, గోదాదేవి యొక్క క్రీగంటి చూపులతో రంగనాథుడు ఎలా పొలుకుతడుగుతున్నాడు. అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ధన్యే అన్నాడు. సమస్త జగతాం పితు ఉత్తమాంగే. ఈ సమస్త జగత్తుకు కూడా పితా అంటే తండ్రి ఎవరు అంటే పరమాత్మ. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అన్న రీతిగా భగవంతుడే అందరికీ కూడా తల్లి తండ్రి. సమస్త జగతాం పితు ఆ రంగనాయకుడి యొక్క ఉత్తమాంగంలో, ఆ ఉత్తమాంగం అంటే శిరస్సు, తల. అది ఎలా ఉన్నది అంటే, త్వన్మౌళి మాల్య భర సంవరణేన భూయః. గోదాదేవి చేత ధరించబడినటువంటి పుష్పమాలికలంతా కూడా రంగనాథుడు తలకు చుట్టుకున్నాడు. అది పెద్ద భారంగానే ఉంది, పెద్ద పుష్పాలు. త్వన్మౌళి మాల్య భర సంవరణేన చక్కగా చుట్టుకోవడం చేత ఎలా ఉన్నది అంటే, భగవంతుడు సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో పూమాలికను ఇచ్చింది గోదాదేవి, కానీ ఆ చూపులను కూడా ప్రసరింపజేస్తుంది. అది భగవంతుడికి చాలా నచ్చిందట. అందుకే చెప్తున్నారు, ఇందీవర స్రజం ఇవ ఆదదతి త్వదీయాని ఆకేకరాణి. ఆకేకరాణి అంటే క్రీగంటి చూపులు అన్నమాట. ఆ క్రీగంటి చూపులు ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉంటే, చూపులతో చూస్తూ ఉంటే ఇందీవర స్రజం ఇవ ఆదదతి అన్నారు. అంటే ఇందీవరం అంటే నల్ల కలువ. ఆ నల్ల కలువ ఏ ప్రకారంగా ఒక ఆనందదాయకంగా ఉంటుందో, ఆ నల్ల కలువ మాలను భగవంతుడు స్వీకరించేటట్టు ఉన్నాడు. అటువంటి చూపులు, కిరిగంటి చూపులు, అది కూడా బహుమాన విలోకితాన్ని ఎంతో సాదరంగా చూసేటువంటి ఒక చూపులన్నమాట. ఇలా ఈ క్రీగంటి చూపులను నీలోత్పల మాలను వలె భగవంతుడు కూడా అక్కడ తలదాల్చాడు అన్నారు. ఈ శ్లోకంలో గోదాదేవి యొక్క ఆ చూపులను వర్ణిస్తున్నారు దేశికుల వారు. అది ఎటువంటి ఒక చూపులు అంటే ప్రేమ నిండినటువంటి చూపులు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా దేశికుల వారు తత్వముక్తా కలాపం అనే ఒక గ్రంథంలో అమ్మవారు స్వామివారు ఎలా వేంచేసి ఉంటారు, వారి ఇరువురి యొక్క శరీరం ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఈ పరమాత్మ అతని యొక్క శరీరం, అతని యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క దివ్యమంగళం ఎలా ఉంటుంది. లక్ష్మీ నేత్రోత్పల శ్రీ సతత పరిచయాదేశ సంవర్ధమాన నాభీనాళీకరింఖన్ మధుకర పటలీ దత్తహస్తావలంబ అస్మాకం సంపదోధానవిరళ తులసీదామ సంజాత భూమా కాళిందీ కాంతిహారీ కలయతు వపుష కాళిమా కైటభారే. అమ్మవారి యొక్క నేత్రములు ఎలా ఉంటాయంటే నల్ల కలువల వలె అందంగా ఉంటాయి. స్వామివారి యొక్క నేత్రములు ఎలా ఉంటాయంటే అతడు పుండరీకాక్షుడు, ఎర్రని తామర పుష్పం వలె ఉంటాయి. చమత్కరిస్తూ ఉన్నారు. అమ్మవారు ఎలా ఈ హిరణ్యవర్ణగా ఉన్నది, ఆ సువర్ణ సదృశంగా ఆవిడ యొక్క దివ్యమంగళం ఉన్నది కదా. స్వామివారి యొక్క ఆ వర్ణం ఎలా ఉన్నది అంటే, శరీర వర్ణం ఎలా ఉంటే అతను నీలమేఘశ్యాముడుగా ఉన్నాడు. ఎందుకయ్యా ఇలా జరుగుతున్నది అంటే, స్వామి తన యొక్క ఎర్ర తామర పుష్ప సదృశమైనటువంటి నేత్రములతో అమ్మవారిని చూస్తుండడం చేత ఆ ప్రేమ చూపులు అంటారు.
చూస్తుండడం చేత అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం అనేది అది స్వర్ణకాంతులేనుట వలె ఉన్నాయట. అలాగే నల్ల ఆ కలువ ఉన్నదే, నల్ల కలువ సదృశమైనటువంటి నేత్రములతో అమ్మవారు స్వామివారిని చూస్తుండడం చేత స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ ఆ స్వరూపం ఎలా ఉన్నది, వర్ణం ఎలా ఉన్నదంటే ఇలా నీలమేఘంగా ఉన్నది అని చమత్కరిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఆ స్వామి ఇందీవరదల శ్యామ అని చెప్తూ ఉన్నాము. ఆ గోదాదేవి యొక్క కన్నులు సహజంగానే నల్లగా ఉంటాయి, ఇంకా కాటుక పెట్టుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. కనుక ఈ ప్రకారంగా ఆ ప్రేమ చూపులు ఏవైతే ఉన్నాయో, ప్రేమ చూపుల్ని భగవంతుడు ఒక నల్ల కలువ మాలిక వలె భావించుకున్నాడు. ఆ ప్రకారంగా అమ్మవారు తనకు మాలను వేసినట్టు భావించుకున్నారు అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆ విషయ వైభవాన్ని మనం అనుభవిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ శ్లోకాన్ని మనం సమర్పిస్తూ ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. మానవ సమాజంలో అందరూ విద్యాభ్యాసం చేసి బాగా చదువుకున్నారనుకోండి, ఆ సమాజం సుఖశాంతులతో ఉంటుంది. ఎందుచేతనంటే విద్యాభ్యాసం చేత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు ఒక విచక్షణాశక్తి బాగా మన అంతరంగంలో నెలకొంటుంది. ఏది మంచి చెడు అటువంటి విచక్షణాశక్తి, మంచి ఆలోచనా బలం కలుగుతుంది. భోజరాజు కాలంలో అంటే కాళిదాస మహాకవి భోజరాజు గారి ఆస్థాన కవి చెప్పుకుంటాం కదా. భోజరాజు గారు రాచవీధిలో వస్తూ ఉంటే ఒక చిన్న బాలిక ఎదురుగా వచ్చిందట. ఆ బాలికకు రాజుగారికి ఒక మంచి సంభాషణ జరిగింది. కావా బాల కాంచనమాల కస్యా పుత్రీ కనకలతాయాః కిం వా హస్తే తాళజపత్రం కావా లేఖా కాకా గాఘా. చమత్కారభరితమైనటువంటి శ్లోకం ఇది. అంటే మహారాజు గారు ఆ ఎదురుగా వస్తున్నటువంటి బాలికను చూసి ముచ్చటపడ్డాడు. బాగా ముచ్చటపడి అడిగాడు, అమ్మాయి నువ్వెవరు, నీ పేరేమని అడిగారు. కావా బాల, నీ పేరేమని అడిగాడు. కాంచనమాల సమాధానం చెప్పింది ఆ బిడ్డ. కస్యా పుత్రి, ఎవరమ్మాయి నువ్వు. కనకలతాయాహ, వాళ్ళ తల్లి పేరు చెప్పింది. కనకలత మా తల్లి, పలానా వాళ్ళ అమ్మాయిని నేను అని స్పష్టంగా చెప్పింది ఆ బిడ్డ. కిం వా హస్తే, నీ చేతిలో ఏదో ఉందే ఏమిటి. తాళజపత్రం. ఆ బిడ్డ గురుకుల పాఠశాల పోతున్నట్టుంది. చేతిలో చిన్న పుస్తకం పట్టుకునింది, ఒక తాళపత్రం ఉంది. కావా లేఖ, ఆ పుస్తకంలో ఏముంది. కాకా గాఘా,
ఎంత బాగా చెప్పింది ఆ బిడ్డ ముచ్చటగా. అచ్చులు హల్లులు నేర్చుకునే కాలానికే ఆసువుగా అంత చమత్కారబంధురంగా సమయస్ఫూర్తిగా మహారాజు గారికి సమాధానం చెప్పగలిగింది ఆ బిడ్డ అంటే ఎంతో ఆత్మస్థైర్యం కలిగినటువంటి బిడ్డ ఆ బిడ్డ. ఆ ఆత్మస్థైర్యం ఎలా వచ్చింది ఆ బిడ్డకు? బాగా చదువుకుంటూ ఉంది కాబట్టి. ఋతంభర తత్ర విద్య అని పతంజలి యోగ సూత్రాలు చెప్తున్నాయి. ఋతంభర అంటే ఏమిటి? అర్థవంధురమైనటువంటి వాక్ప్రవాహం, సత్య ధార్మికమైనటువంటి నిష్ఠతో విలువడే వాక్ప్రవాహం, అదే ఋతంభర. ఋతంభరాదేవి అంటే సరస్వతీదేవి. ఋతంభర అంటే వాక్కు. కాళిదాసాది మహాకవుల యొక్క వాక్కు కానీ, శ్రీనాథాది మహాకవుల యొక్క వాక్కు కానీ, దీర్ఘమైనటువంటి సమాసాలతో వారు పద్యం చెప్తున్నారు, శ్లోకాలు చెప్తున్నారు అంటే అంత మధురాతి మధుర వాక్ ప్రవాహం ఎలా వచ్చిందో వారికి? ఆ ఋతంభరాదేవి కరుణా ప్రభావం చేత వచ్చింది. ఆ ఋతంభరాదేవి ఎలా మనసులో నెలకొని ఉంటుంది అంటే మన శ్రద్ధ ఆసక్తిని బట్టి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దలు. శ్రద్ధ బుద్ధి ఈ రెండు దివ్యశక్తులు. ఈ దివ్యశక్తులు సరస్వతీదేవి యొక్క చెలికత్తెలని చెప్తారు. కాబట్టి ఈ శ్రద్ధ బుద్ధి ఎవరికి ఉంటే సరస్వతి వాళ్ళనే అనుగ్రహించుతుంది అమ్మవారు. ఆ సరస్వతి ఋతంభరాదేవి. శ్రీనాథ మహాకవులు వాళ్ళంతా కూడా అంత గొప్ప కావ్యాలు చెప్పారంటే కారణం అమ్మవారి అనుగ్రహం కలిగింది కాబట్టి. వాల్మీకి మహర్షి కానీ మచ్ఛందా దేవతే బ్రహ్మం ప్రవృత్తేయం సరస్వతి అన్నారు చతుర్ముఖ బ్రహ్మ. అయ్యా వాల్మీకి, నీ అంతరంగంలో సరస్వతి ప్రతిష్ఠింపబడి ఉంది, నువ్వు రామాయణం చెప్పాలి కాబట్టి. కాబట్టి ఆ మధురాతి మధుర వాక్కు అన్నది 32,000 సంకీర్తనలు పలికినటువంటి అన్నమయ్య వారంతా కూడా ఆ ఋతంభరాదేవి యొక్క అనుగ్రహాలకు లోనైనారు. అలనాడు ఆ భోజరాజు గారి కాలంలో అంత చిన్న బిడ్డ ఆ విధంగా చదువుకొని సమాధానాలు చెప్తూ ఉందంటే ఆ రాజుగారు తన రాజ్యంలో విద్యాభ్యాసాన్ని ఎంతో ప్రోత్సహించాడు. ఎన్నో గురుకులాలు నెలకొల్పి ఉంటాడు. ఆ గురుకులాల్లో మంచి ఉపాధ్యాయులు పెట్టి ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి విద్యాభ్యాసం అన్నది సజావుగా జరిగినాడు. సమాజం అంతా కూడా మంచి విద్యను అభ్యసించినాడు, సుఖశాంతులతో ఉంటారు అనే భావాన్ని మనం గ్రహించే అవకాశం ఉంది. నారాయణాయ